ట్రంప్ కీలకమైనటువంటి పాయింట్స్ రైజ్ చేస్తున్నారు. ఒకటి, అమెరికన్ క్రెడిట్ కార్డ్ డెట్స్ లాంటి హిట్ అయినటువంటి దశలో, అట్లాగే భారీ అప్పులు ఉన్నటువంటి దశలో ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టగలిగినటువంటి వ్యక్తిని నేను, గతంలో కూడా నా అనుభవం పనికొస్తుంది అన్నటువంటిది ఆయన హయాంలో కంట్రోల్ చేసుకొచ్చారు. ఆర్థిక పతనాన్ని, అంతకుముందు క్రైసిస్లోకి వెళ్ళినటువంటి అమెరికాని దారికి తీసుకురాగలిగారు. అది గుర్తు చేస్తున్నారు. అదే సందర్భంలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మహిళలకి ఉచితంగా ఇప్పిస్తానని ప్రకటించారు. ఏదైతే పెద్ద వయసు పెళ్ళిళ్ళ కారణంగా చివరికి పిల్లలు పుట్టనటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి వేళ అది ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందని ప్రకటించారు. అట్లాగే ఎవరైతే కొత్తగా పుట్టినటువంటి బిడ్డలకి సంబంధించినటువంటి ఖర్చులకి డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు ఆ మేర ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ పొందొచ్చు, ఆ మేర ట్యాక్స్లో మినహాయించుకోవచ్చు అన్నటువంటిది కూడా ఒక కీలకమైనటువంటి హామీ ఇచ్చారు. ఈ రెండు కూడా ఎంతవరకు అమెరికన్ ఎన్నికల మీద ట్రంప్ వైపుకి ఓటర్లని మళ్ళిస్తుందో చూడాలి.